హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కలెక్షన్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి శారీకి ఫాల్ ఎలా వేయాలి, అంచులు పీకో ఎలా చేయాలి అనే టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు అలా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు పోస్ట్ అవుతుందండి. వెంటనే టాపిక్లోకి వెళ్దామండి. ఇది వచ్చేసి రింగ్ పాదం అంటారండి, పీకో చేసేది అంచులు కుట్టే పాదం అండి. కంపల్సరీ శారీస్ అంచులు వచ్చేసి ఈ పాదం పెట్టే కుట్టాలని చూపిస్తున్నాను చూడండి. ఇలా లింక్ ఉంటుంది, దీన్ని పెట్టే చెయ్యాలండి అంచులు వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఫాల్ పాదం అండి. కంపల్సరీ ఫాల్ కుట్టాలి అంటే ఈ పాదాన్ని మార్చుకోవాలండి. ఫస్ట్ దారం పెట్టుకున్న తర్వాత జిగ్జాగు ఫాలు పీకో చేసుకోవాలండి. శారీ అంచులు కుట్టుకోవాలి. మనం మెలిక పాదం అని చెప్పాను కదండి, రింగ్ పాదం అని. ఆ పాదం పెట్టుకొని అంచులు స్టార్ట్ చేసుకోవాలి. అంచులు ఎలా స్టార్ట్ చేయాలి అంటే 1 అంగుళం పొడవును మీరు క్లాత్ని వదిలేయండి. అలా వదిలేయడం వల్ల క్లాత్ అనేది స్టార్టింగ్ ఆ మెలిక పాదంలో ఇరుక్కుపోకుండా, మిషన్లోకి ఇరుక్కుపోకుండా ఉంటుందండి. అందుకోసమని వదలమన్నాను. ఒక చేత్తో శారీని వెనక్కి లాగుతూ కుడి చేత్తో శారీని కొంచెం క్లాత్ని పైకి లేపి పట్టుకొని జిగ్జాగ్ వేస్తూ ఉండండి. అలా లేపి పట్టుకోవటం వల్ల ఫినిషింగ్ అనేది అంచు చాలా నీట్గా వస్తుందండి. ఎలాగా అంటే మీకు అలా పైకి లేపి పట్టుకోకపోతే తప్పలాగా క్లాత్ అనేది అణిగిపోద్దండి. రింగ్ లాగా నీట్గా ఫినిషింగ్గా అంచు రాదు. మీరు అలా లేపి పట్టుకోవటం వల్ల చాలా ఫినిషింగ్ వస్తుందండి. చివరి వరకు వచ్చిన తర్వాత చివర కట్ చేయకండి. గబుక్కున కట్ చేయకుండా మనం కొంచెం వదిలిపెట్టాం కదా అంచు, ఆ అంచుని తీసుకొచ్చి దీనికి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఆ కొంచెం కుట్టిన తర్వాత అప్పుడు కట్ చేసుకోండి దారాన్ని. చూడండి ఒక్కసారి నేను చూపిస్తున్నాను ఎంత నీట్గా ఉందో అంచు, ఎంత నీట్గా రౌండ్గా ఫినిషింగ్గా వచ్చిందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇలా అంచులు వేసుకున్న తర్వాత ఆ పాదాన్ని, రింగ్ పాదాన్ని మార్చేసుకోవాలండి. అదిగో చూపిస్తున్నాను చూడండి. ఆ పాదం అంచులు అయిపోయిన తర్వాత మనం శారీ ఫాల్ వేసే పాదం, ఆ పాదాన్ని పెట్టుకోవాలండి. ఆ పాదాన్ని పెట్టుకొని చూడండి స్టార్టింగ్ ఎక్కడ నుంచి అయితే కట్టు చెంగు దగ్గర నుండి మొదలు పెట్టుకొని మీరు ఫాలు ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు చివరి వరకు కొలుచుకొని అక్కడి నుండి మీరు స్టార్ట్ చేసుకొని రండి. చాలామంది ఏం చేస్తారంటే ఫాల్ పైకి పెట్టి శారీ కిందకి పెట్టి కుడతారండి. అలా కుట్టడం వల్ల మీకు ఫాల్ అనేది ముందుకు జరిగిపోయి కింద కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు అలా కుట్టొద్దండి. మొత్తం శారీ మొత్తం అలా పైనుంచే కుట్టుకోవాలి. నేను ఎలా చూపిస్తున్నానో అలా పైనుంచే కుట్టుకోవాలి. ఇది కాటన్ శారీ కాబట్టి పర్వాలేదు కానండి, మీరు ఎలా వేసినా అదే సిల్క్ శారీ అయితే డొప్పలు వచ్చేసి పీక్కోవడం, వేసుకోవడం, విప్పింది కుట్టింది విప్పుకోవడం ఇదే సరిపోతుందండి. మీరు ఇలా పైనుంచి వేయడం వల్ల ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. చూడండి ఎలా ఉందో ఫినిషింగ్ అనేది చూపిస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎంత నీట్గా సన్నగా ఉందో. ఈ విధంగా కుట్టుకోవాలండి. ఎప్పుడూ కూడా పైనుంచే ఫాల్ని వేసుకోవాలండి. చూడండి ఒకసారి వెనక వైపు కూడా తిప్పి చూపిస్తున్నాను ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్, ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.